హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్లెండ్స్ వ్లాగ్స్. మోతీచూర్ లడ్డు సింపుల్గా ఇంతవరకు ఎవరు చూపించని విధంగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా నేను చూపించే విధంగా చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి పండగలు స్టార్ట్ అయినట్టే. ఈసారి వినాయకుడికి మీ చేతులతో ఇలా మోతీచూర్ లడ్డు చేసి పెట్టండి ప్రసాదంగా. ఇక ప్రాసెస్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళకి తక్కువ క్వాంటిటీతో ట్రై చేయడమే బెటర్ అండి. నేను ఇక్కడ 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. 1 కప్పు శనగపిండిలోకి 1 పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని 1/2 కప్ ఆఫ్ వాటర్ పోసుకొని ఉండలేమీ లేకుండా దాన్ని నిదానంగా కలుపుతూ ఉండాలి. లంప్స్ ఏం లేకుండా మంచిగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా అలా అని లూజ్గా కాకుండా ఉంటుంది పిండి. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే మన మిరపకాయ బజ్జీలకు ఎలా అయితే కలుపుకుంటామో పిండి జారుగా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా ఎలా అయితే ఉంటుందో అలా ఉండాలన్నమాట. అలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా లేకపోతే మీరు ఆయిల్ కూడా వాడుకోవచ్చు. నెయ్యి అంతా మొత్తం కరిగిపోయి కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు మీరు మీడియం హీట్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. చూడండి, నెయ్యి వేడైపోయింది. నెయ్యి వేడైన తర్వాత మనం కలుపుకున్న పిండి మిశ్రమాన్ని ఒక్కొక్క గరిట పోసుకొని బిస్కెట్లలా వేసుకోవాలి. నిదానంగా కాల్చుకోవాలండి. తొందరపడి హై ఫ్లేమ్లో పెడితే బయట మాడిపోయి లోపల పిండి పచ్చి వాసన వస్తుంది. సో మంచిగా కాల్చుకోవాలి. 2 వైపులా చక్కగా కాలితేనే మనకి లడ్డు అనేది పిండి పిండిలాగా ఆ టేస్ట్ రాకుండా బాగుంటుంది. ఒకవైపు కాలిన తర్వాత దాన్ని 2వ వైపు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా అని చాలా ఎక్కువసేపు కాలిస్తే లడ్డూలు అనేది గట్టిగా తయారవుతాయండి. అందుకనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూసుకొని ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. 4-5 సెకండ్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా ఉంటేనే లడ్డూలు అనేవి బాగుంటాయి. అందుకని మధ్య మధ్యలో చెక్ చేస్తూ వేసుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్లో శనగపిండి అప్పాలు అండ్ ఇలా మిక్సీ పట్టుకోవడం ఒక్కటే బిగ్ టాస్క్ అండి. ఇవి 2 మీరు కరెక్ట్గా చేయగలిగితే లడ్డు అనేది చాలా ఈజీగా అండ్ టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మిగిలిపోయిన నెయ్యి మొత్తం తీసేసి అదే ప్యాన్లో శనగపిండి ఏ కప్పుతో అయితే మీరు మెజర్ చేసుకున్నారో అదే కప్పుతోని 1/2 కప్పు చక్కెర తీసుకోండి. 1/2 కప్పు వాటర్ పోసుకొని చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ వేసుకొని ఫుడ్ కలర్ వేసుకోండి. ఈ మోతీచూర్ లడ్డు ఫుడ్ కలర్ వేసుకుంటేనే బాగుంటుంది కదా. సో అలా ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత మీరు 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా చక్కెర పాకు పట్టుకోవాలండి. అలా చక్కెర పాకు పట్టుకున్న దాంట్లో ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని తీసుకొచ్చి ఈ చక్కెర పాకులో వేసుకొని లో ఫ్లేమ్లో 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పిండి మిశ్రమాన్ని చక్కెర పాకులో వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కనుక మీకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది, చక్కెర పాకు సరిపోలేదు అని అనుకుంటే 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వేడి నీళ్ళు వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవ్వడానికి 3-4 మినిట్స్ పడుతుందండి. అలా లో ఫ్లేమ్లో 3-4 మినిట్స్ వరకు అంతా బాగా కలుపుకుంటే సరిపోతుంది. మీకు కావాలి అంటేనే వేసుకోండి. నాకైతే పట్టలేదు, నేను వేసుకోలేదు. లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని మనం లడ్డూలు చుట్టుకోవడమే అండి. మీకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టుకోండి. నాకు ఈ క్వాంటిటీకి 7 లడ్డూలు అయ్యాయండి. దాన్ని బట్టి మీరు మెజర్ చేసుకొని డబల్ ద క్వాంటిటీ చేసుకోవచ్చు. అంతే అండి, మన మోతీచూర్ లడ్డూలు రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. అయితే మీరు కూడా తప్పకుండా ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ట్రై చేసి అలాగే మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ బాక్స్లో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. అలాగే నా ఈ వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.